అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. రుణమాఫీ చేసేందుకు పైసలుండయి, రైతు బంధు ఇచ్చేందుకు నిధులుండయి, సర్కారు ఉద్యోగులకు టైంకు జీతాలు ఇచ్చేందుకు రాబడి ఉండదు, హామీలు అమలు చేసేందుకు నిధులుండయి. కానీ అలా ఆడంబరాలకు దుబారా ఖర్చులు పెట్టేందుకైతే మన సర్కారు తానా మస్తుగా పైసలుంటాయి. శంభు తలే అవతల పడేసి రాయిరప్ప లోపటేసుకుండట. అగో గట్లనే ఉన్నది తెలంగాణ సర్కారోళ్ళ తీరు. పథకాల అమలుకు పైసలు లేవంటారు, సంక్షేమ పథకాలకు కోతలు పెడుతుంటారు, సర్కారు ఉద్యోగులకు టైంకు జీతాలు ఇయ్యరు. కానీ పేర్లు లోగోలు విగ్రహాలు మార్చేందుకు మాత్రం ఖర్చుకు వెనుకాడరు. పైసలు లేవు అనుకుంటేనే మస్తు పైసలు దుబారా చేస్తున్నట్టే ఉన్నది మన సర్కారు. టీఎస్ను టీజీగా మార్చేందుకు అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం గవర్నమెంట్ ఆఫీసర్లలో బోర్డులు మార్చేందుకు అయిన ఖర్చెంతో తెలిస్తే గుడ్లు తేలేస్తారు ఎవ్వలైనా. ఒకటి కాదు రెండు కాదు, 2767 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది సర్కారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండన్నట్టు తెలంగాణ ప్రజల సొమ్ములను తుగ్లక్ నిర్ణయాలతోటి పాలకులు ఇట్లా తలగబెడుతుండ్రని జనం మండిపడుతుండ్రు. మరి పథకాల కంటే సంక్షేమానికంటే ముఖ్యమైన పనులు కదా ఈ పేర్లు మార్చుడు, లోగోలు మార్చుడు.